హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న రామ్ ప్రకాష్ గారు. సో ఈ రోజు మన హెయిర్ రిలేట్ ఇష్యూ గురించి ఓ చక్కటి మిల్క్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది ఎలా చేసుకోవాలి ఏంటి, అంత అంత పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పేసి అన్నారు. సో ఏం కావాలనేది అడిగి తెలిసేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అస్సలే అంత కష్టమేం కాదు, మీ ఇంట్లో దొరికే ఓన్లీ ఒక్కటే ఒక పదార్థంతో చేయొచ్చు అని చెప్పారు. అది ఏ విధంగా, అసలు ఏం యూస్ చేయబోతున్నాం? సింపుల్ అండి. ఇది మన బాదాం, రైట్? బాదం. యా. సో మామూలుగా మనం బాదాంని స్వీట్లో వాడుతుంటాము, లేదా మామూలుగా పిల్లలు తినేస్తుంటారు. అయితే మన పెద్దలు ఏం చేస్తారంటే అది తినకూడదు, నీకు డైజెషన్ ప్రాబ్లం వస్తుందని చెప్తారు. అంటే ఇది కొంచెం కాస్ట్లీ ఐటమ్ కాబట్టి మన పెద్దలు అలా చెప్తుంటారు. అండ్ ఇంకోటి యూజ్ చేసే విధానం మనం ప్రాపర్గా యూజ్ చేస్తే ఇది మంచి బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే రాగా తింటే దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా మన ఒంటికి పట్టేస్తుంది అనమాట. సో అలా కాకుండా దీంట్లో బెనిఫిట్స్ రావాలి, అట్ ద సేమ్ టైం మన బాడీకి డిసడ్వాంటేజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, వీటిని సోక్ చేసి దీన్ని మిల్క్ చేసుకోవాలి. సో సేమ్ మీరు ఒకవేళ మార్నింగ్ తాగాలనుకుంటే బిఫోర్ డే ఈవినింగ్ సోక్ చేయండి, ఈవినింగ్ తాగాలనుకుంటే సేమ్ డే మార్నింగ్ సోక్ చేసేసుకోండి. అండ్ మీకు బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ ఉంటే దాన్ని కరిగిస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్కడైతే మజిల్ లాస్ అవుతుందో ఆ మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ సోక్ చేసేసి మనం మిల్క్ రెడీ చేసుకుని తీసుకొచ్చాము. సో దీన్ని రాగా యాజ్ ఇట్ ఈస్గా ఎలాగే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు కొంచెం ఫ్లేవర్ గురించి కావాలనుకుంటే లైట్గా పెప్పర్ పౌడరు, తర్వాత జీరా పౌడరు, రైట్, కొంచెం లెమన్ జ్యూస్, తర్వాత కోరియాండర్, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ మై అడ్వైజ్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ రా వన్. ఓకే సార్, ఇది హెయిర్ ఫాల్ కి బాగా యూజ్ అవుతుంది. అంటే చాలా మంది హెయిర్ లాస్ ఉన్నప్పుడు బాదాం ఆయిల్ వాడతారు. అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అది ఎక్స్టర్నల్ యూస్, రైట్. వేరాజ్ మనం ఇలా బాదాం మిల్క్ కనుక తీసుకున్నట్టయితే మనం ఇంటర్నల్ గా కన్స్యూమ్ చేస్తుంటాము. అంటే అక్కడ ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏ సెల్ నుంచి అయితే హెయిర్ గ్రో అవుతుందో ఆ సెల్స్ కి కావాల్సిన నరిష్మెంట్ అంతా కూడా అవుతుంది, ఇంటర్నల్ గా నరిష్మెంట్ అవుతుంది. సో మీరు ఒక 1 month, ఇప్పుడు మీరు ఒక 1 month రెగ్యులర్గా ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. మీ హెయిర్లో డిఫరెన్స్ అనేది మీరే చూస్తారనమాట. అంటే హెయిర్కి మంచి సరైన పోషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి మీరు చెప్తారా ఎలా ఉందో? అంటే కొంచెం చప్పగా అనిపించింది, కొంచెం జాగరి యాడ్ చేసుకోవచ్చు. అంటే మేము రాగానే తీసేసుకున్నాం. నార్మల్గా ఏది చేసినా సార్, సో అందులో పెప్పరు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది మేము జస్ట్ నార్మల్గా తీసేసుకున్నాం. అందుకని అంటే కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం చప్పగా అనిపించింది. బట్ బాదం అనేది అందరి ఫేవరెట్, ఐ థింక్ సో, నా ఫేవరెట్ కూడా. సో హెయిర్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సరే, ఇంకో డౌట్ ఏంటంటే అందరికీ హెయిర్తో పాటు మనకి స్కాల్ప్ కూడా ఏంటంటే కొంచెం పొడి పారిపోయినట్టు అనిపిస్తుంది. అది దీన్ని బాగా ఉపయోగపడుతుంది. 100% అంటే ఏ విధంగా సార్, ఎలా చెప్పాను కదా, అంటే మనం ఆ బాదంలో ఉండే ఏదైతే కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి అక్కడ హెయిర్ గ్రోత్ కి కావాల్సిన మొత్తం పోషన్ అంతా కూడా చూసుకుంటాయి అనమాట. సో దీంతో పాటుగా అంటే ఎవరైతే హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే కొన్ని ఆసనాస్ చేయాలి, తర్వాత స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి వీలైనంత వరకు. అది ప్రొఫెషనల్ పరంగా వస్తుందా, పర్సనల్ లైఫ్ లో వస్తుందా అనే విషయం పక్కన పెట్టేసి స్ట్రెస్ ని తగ్గించుకోవాలి. అలా విధంగా మంచి స్లీప్, క్వాలిటీ స్లీప్, అన్ఇంటరప్టెడ్ స్లీప్, ఒక కనీసం 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్, అందుకే చెప్పాను కదా, యోగాసనాస్ చేయడం, ప్రాణాయామం. అంటే యోగాసనాస్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ వస్తాయి, అదేవిధంగా ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. శవాసనం ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మెంటల్గా రిలాక్స్ అవుతాం, ఫిజికల్గా కూడా రిలాక్స్ అవుతాం. తద్వారా మనకి ఆ హెయిర్కి సంబంధించిన హెల్త్, ఆ సెల్స్ యొక్క హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో పోషన్ ఎట్లా కూడా మనం బాదం మిల్క్తో తీసుకుంటున్నాం కాబట్టి ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు ఒక 2-3 months కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు యూజ్ చేసిన తర్వాత మీ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మాకు కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా సార్. ఇంకో డౌట్ ఏంటంటే హెయిర్ ఫాల్తో పాటు గ్రే హెయిర్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో బాదంలో ఉండేటువంటి విటమిన్స్ ఈ గ్రే హెయిర్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి అన్నారు, నిజమేనా సార్? అంటే బేసిక్గా చెప్పాను కదా, హెయిర్ ఫాల్ అయినా గ్రే హెయిర్ అయినా కూడా మీకు వచ్చేది ఆ స్ట్రెస్ ప్లస్ స్లీప్లెస్నెస్ ప్లస్ పోషణ లోపం. మనం అన్నిటినీ కవర్ చేస్తున్నాము. అంటే స్లీప్ మెయింటైన్ చేస్తూ, రైట్,
యోగా ప్రాణాయామాస్ చేస్తూ ఉన్నట్లయితే అంటే మన దగ్గర చాలామంది ఇలాంటి ఇష్యూస్తో వచ్చి మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడే వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా కావాలనుకుంటే కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కూడా ఆ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బాదం మిల్క్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ ఉన్నా, గ్రే హెయిర్ ఉన్నా అండ్ ప్రతి ఒక్క దానికి మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ ఒకటి బాదం తోటి మనం సోక్ చేసి తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంతటి మంచి మిల్క్ని మా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మళ్ళీ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.